డిసెంబర్లో గేమ్ చేంజర్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు కావడంతో శంకర్ అండ్ టీమ్ ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టింది. డిసెంబర్లో రావాలనుకుంటే సినిమాకి ఇంకా హైప్ ను పెంచాలి. అంటే ముందుగా పాటలను విడుదల చేయాలి. సరిగ్గా శంకర్ అదే చేస్తున్నాడు. వచ్చే నెలలోనే గేమ్ చేంజర్ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ అట. గేమ్ చేంజర్ అనగానే మాకు ఇంట్రెస్ట్ పోయింది అని రామ్ చరణ్ ఫ్యాన్స్ డైలాగ్ చెప్తున్న సమయంలో ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించాడు దిల్ రాజు. ఇప్పుడు రిలీజ్ డేట్ కు తగ్గట్లు ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని సినిమా సంగీత దర్శకుడు తమన్ ఒక ఈవెంట్ లో రివీల్ చేశాడు. ఆగస్టులోనే గేమ్ చేంజర్ సెకండ్ సింగిల్ రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈసారి ఎలాంటి లీక్స్ ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చరణ్ ఫ్యాన్స్ కు హామీ కూడా ఇచ్చాడు. గేమ్ చేంజర్ లో మొత్తం 7 పాటలు ఉంటాయని చెప్పాడు తమన్. అందులో ఒకటి జరగండి ఆల్రెడీ రిలీజ్ అయింది. ఇంకా మూవీలో 6 పాటలు మిగిలి ఉన్నాయి. ఈసారి కూడా మూవీ నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేస్తారని సమాచారం. డిసెంబర్లో సినిమా విడుదల అవుతుండటంతో నెలకో న్యూ సింగిల్ ను విడుదల చేసేందుకు శంకర్ రెడీ అవుతున్నాడు. గేమ్ చేంజర్ అనగానే మాకు ఇంట్రెస్ట్ పోయింది అని రామ్ చరణ్ ఫ్యాన్స్ డైలాగ్ చెప్తున్న సమయంలో ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించాడు దిల్ రాజు. ఇప్పుడు రిలీజ్ డేట్ కు తగ్గట్లు ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని సినిమా సంగీత దర్శకుడు తమన్ ఒక ఈవెంట్ లో రివీల్ చేశాడు. ఆగస్టులోనే గేమ్ చేంజర్ సెకండ్ సింగిల్ రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈసారి ఎలాంటి లీక్స్ ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చరణ్ ఫ్యాన్స్ కు హామీ కూడా ఇచ్చాడు. గేమ్ చేంజర్ లో మొత్తం 7 పాటలు ఉంటాయని చెప్పాడు తమన్. అందులో ఒకటి జరగండి ఆల్రెడీ రిలీజ్ అయింది. ఇంకా మూవీలో 6 పాటలు మిగిలి ఉన్నాయి. ఈసారి కూడా మూవీ నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేస్తారని సమాచారం. డిసెంబర్లో సినిమా విడుదల అవుతుండటంతో నెలకో న్యూ సింగిల్ ను విడుదల చేసేందుకు శంకర్ రెడీ అవుతున్నాడు.